ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యంని హాస్పిటల్కి తీసుకెళ్ళిన మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనోజ్ నిద్రపోతూ ఉంటాడు. అలా నిద్రలో ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి, ఏంటిది మనోజ్ ఇలా కలవరిస్తున్నాడు, ఇలా వింతగా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటుంది. అలానే పడుకుంటుంది. మళ్ళీ మనోజ్ ఇడ్లీ, వడ, సాంబార్ సర్ అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి మనోజ్కి పిచ్చేమన్నా పట్టిందా అని మనోజ్ మనోజ్ అని లేపుతుంది. అప్పుడు మనోజ్ సర్ అని ఉలిక్కిపడి లెగుస్తాడు. అలా పక్కనే ఉన్న రోహిణిని చూసి, ఏంటి రోహిణి ఇలా మంచి నిద్దట్లో లేపావేంటి అని అంటాడు. అప్పుడు రోహిణి, ఇప్పుడు ఎందుకని సార్ అని ఉలిక్కిపడి లేచావు, నేను కదా లేపింది అని అంటుంది. అప్పుడు మనోజ్, ఏదో నిద్రలో అలా అనుంటాను అని అంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి ఇందాక నుంచి ఇడ్లీ, వడ, సాంబార్ అని కలవరిస్తున్నావేంటి మనోజ్, అసలు నువ్వు జాబ్ చేసేది ఎక్కడా, ఏదో హోటల్లో వర్క్ చేసేలాగా కలవరిస్తున్నావేంటి అని అంటుంది. అప్పుడు మనోజ్, అమ్మో ఈ రోహిణి నేను నిజంగానే హోటల్లో వర్క్ చేస్తున్నానని కనిపెట్టేసేలాగుంది. అదేం లేదు రోహిణి, నిద్దట్లో ఏదో కలవరిచ్చుంటానులే, దానికి కూడా ఇంతలా ఆలోచించాలా, నువ్వు సైలెంట్గా పడుకో అని మనోజ్ కూడా పడుకుంటాడు. మరుసటి రోజు మీనా సత్యంకి కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు శృతి ఇంట్లో దోమలు వస్తున్నాయని దోమల మందు స్ప్రేని తీసుకొచ్చి కొడుతూ ఉంటుంది. అది చాలా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీనా, ఏంటిది శృతి, ఏం కొడుతున్నావు, చాలా స్మెల్ వస్తోంది అని అంటుంది. అప్పుడు శృతి, ఇదా, ఇంట్లో మస్కిటోస్ తిరుగుతున్నాయి కదా మీనా, అందుకని మస్కిటో స్ప్రేని స్ప్రే చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు మీనా, అన్ని మస్కిటోస్ లేవు కదా శృతి, ఇంత స్ప్రే ఎందుకు కొడుతున్నావు, చాలా స్మెల్ వస్తోంది అని దగ్గుతూ ఆ కాఫీని సత్యంకి ఇస్తుంది. సత్యం, ఏంటమ్మా మీనా, ఏంటి ఈ స్మెల్ అంతా అని అంటాడు. అప్పుడు మీనా, అదా మావయ్య గారు, ఇందాక శృతి దోమలు తిరుగుతున్నాయని మస్కిటో స్ప్రేని స్ప్రే చేసి వెళ్ళింది, అది ఈ స్మెల్ అంతా అని అంటుంది. అప్పుడు సత్యం, అవునా, ఇలా స్మెల్ వస్తుందేంటమ్మా అని దగ్గుతూ ఉంటాడు. అలా కాసేపటికి సత్యంకి ఆ దగ్గు ఎక్కువైపోయి ఊపిరి కూడా ఆడదు. అది గమనించిన మీనా, మావయ్య గారు అని అంటూ ఉంటుంది. అలా బాలుకి కాల్ చేస్తుంది. బాలు కాల్ని లిఫ్ట్ చేయడు. అలా మీనా సత్యంని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఆటోలో వెళ్తూ వెళ్తూ బాలుకి కాల్ చేస్తుంది. అప్పుడు బాలు, ఏంటి మీనా కాల్ చేసావు, ఇందాక నా మొబైల్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు అని అంటాడు. అప్పుడు మీనా, హలో ఏవండి, నేను మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు బాలు, ఏంటి, నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా, ఏమైంది మీనా అని అంటాడు. అప్పుడు మీనా, మావయ్య గారికి ఊపిరి అందడం లేదండి అని అంటుంది. అప్పుడు బాలు కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు ఏమైంది మీనా, నాన్నకి ఊపిరి అందకపోవడం ఏంటి అని అంటాడు. అప్పుడు మీనా, మీరు త్వరగా హాస్పిటల్కి వచ్చేయండి, నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంది. అప్పుడు బాలు, నేను వెంటనే వచ్చేస్తున్నాను మీనా, నువ్వు కంగారు పడుకు అని బాలు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.